మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. మీరు వాడుతున్నటువంటి మొబైల్ నెట్వర్క్ ఏంటి? జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఈ 3 కంపెనీలకు సంబంధించినటువంటి నెట్వర్క్ వాడుతున్నారా? అయితే ఈ వార్త, ఈ వీడియో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, మారుమూల ప్రాంతాలే కాదు, గ్రామాలే కాదు, ఒక్కొక్కసారి నగరాల్లో కూడా మీకు ఫుల్ సిగ్నల్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మొబైల్ పనిచేయదు నెట్వర్క్ లేకుండా. వేరే కంపెనీలకు సంబంధించినటువంటి నెట్వర్క్ ఏమో పనిచేస్తుంటుంది, కానీ మీ మొబైల్కి మాత్రం అక్కడ నెట్వర్క్ ఉండదు. ఇకపై ఇలాంటి సమస్యకు చెక్ పెడుతోంది టెలికాం సంస్థ. దానికి సంబంధించినటువంటి వార్త ఏంటో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కాల్ అంతరాయం ఇక ఉండదు. మనం సడన్గా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం, ఒక్కసారిగా సిగ్నల్ అంతా కూడా మనకి కనిపించకుండా పోతుంటాం. రన్నింగ్లో ఉన్నప్పుడు, వెహికల్లో ఉన్నప్పుడు, అంటే ఆ టవర్కి మధ్య గ్యాప్ కొంత ఉన్నప్పుడు, ఆ టైంలో సిగ్నల్ లేని టైంలో మనకి కాల్ మధ్యలో కట్ అయిపోతుంటుంది. బయట ఫర్ ఎగ్జాంపుల్ నేను జియో వాడుతున్నాను, నాకు జర్నీ చేస్తున్నాను, పట్టణాల్లోనే, నగరాల్లోనే, లేదంటే హైవే మీద జర్నీ చేస్తున్నాను. వేరే నా పక్కన ఎయిర్టెల్ వాడుతున్నటువంటి వాళ్ళు మొబైల్ ఉంది. నేనేమో కంటిన్యూస్గా మాట్లాడుతున్నప్పుడేమో మధ్యలో కట్ అయింది, నాకేమో సిగ్నల్ చూపించట్లేదు. బట్ నా పక్కనే కూర్చోన్నటువంటి నా ఫ్రెండ్కో, నా బ్రదర్కో, ఎవరికో ఒకరికి ఎయిర్టెల్ వాడుతున్నాడు కాబట్టి ఫుల్ సిగ్నల్ ఉంటుంది, అతను మాత్రం కాల్స్ పోతున్నాయి. ఏంటిది? అతనికేమో సిగ్నల్ ఉంది, నాకు లేదు, ఏంటి ప్రాబ్లం అనేటువంటిది ప్రతి ఒక్కరు ఇలాంటి సమస్యను ఫేస్ చేస్తుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే, ఒకవేళ జియోకి సిగ్నల్ లేదనుకోండి, ఎయిర్టెల్కి అక్కడ సిగ్నల్ ఉంది, ఎయిర్టెల్కి సంబంధించినటువంటి టవరు దగ్గరలోనే ఉంది. ఎయిర్టెల్ సిగ్నల్ కూడా మనం వాడుకునేటువంటి ఫెసిలిటీని, ఆటోమేటిక్గా ఆ సిగ్నల్ని మనం తీసుకునేటువంటి ఫెసిలిటీని ఇప్పుడు టెలికాం సంస్థ కూడా అందరికి కూడా అవకాశం ఇచ్చింది. ఈ విధంగా జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మధ్య ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని కల్పించింది టెలికాం సంస్థ. అంటే ఇంట్రా సర్కిల్, అక్కడ టవర్ ఏదైనా కానీ, ఈ 3 కంపెనీలకు సంబంధించినటువంటి టవర్ ఏదైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో జియో టవర్ మాత్రమే ఉంది, అక్కడ ఒక గ్రామంలో, మారుమూల ప్రాంతంలో ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన టవర్లు లేవు. సో జియో వాళ్ళు ఆ సిగ్నల్ని ఎయిర్టెల్ వాడుతున్న వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, బిఎస్ఎన్ఎల్ వాడుతున్నటువంటి వారు కూడా ఉపయోగించుకోవచ్చు. గతంలో ఇలాంటి ఇంట్రా సర్కిల్ రోమింగ్ అనేది ఉండింది, కానీ మధ్యలో ఆపేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ సదుపాయాన్ని తీసుకొస్తుంది కేంద్ర టెలికాం సంస్థ. సో మారుమూల ప్రాంతాల్లోనే కాదు, కొన్ని సందర్భాల్లో నగరాల్లో కూడా మొబైల్ సిగ్నల్ అందడం లేదు, మనం వినియోగిస్తున్న నెట్వర్క్ కాకుండా వేరే నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా మనకు ఉపయోగం ఉండదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇంట్రా సర్కిల్ రోమింగ్ ఐసీఆర్ సదుపాయాన్ని దేశంలో ఆవిష్కరిస్తున్నట్టు టెలికాం విభాగం సోమవారం ప్రకటించింది. ఐసీఆర్ ద్వారా, అంటే ఇంట్రా సర్కిల్ రోమింగ్ ద్వారా జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు తమ సొంత సెల్యూర్ టవర్ల రేంజ్లో లేనప్పటికీ ఇతర టెలికాం నెట్వర్క్లను వినియోగించుకొని 4G సేవలను పొందవచ్చు. ఇక్కడ ఓన్లీ 4G మాత్రమే, 5G వచ్చే పరిస్థితి ఉండదు. మ్యాక్సిమం 4G అంటే మ్యాక్సిమం సిగ్నల్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా, ఈ రీసెంట్గా 5G వచ్చింది, 5G కూడా కొన్ని నగరాలకు మాత్రమే పరిమితమైంది కాబట్టి 4G సేవలకు మాత్రమే ఈ వెసులుబాటును కల్పించింది కేంద్రం. డిజిటల్ భారత్ నిధి DBN కింద ఏర్పాటైన టవర్ల ద్వారా ఈ సేవలు అందుతాయి. అంటే అది కూడా డిజిటల్ భారత్ నిధి కింద ఏర్పాటు చేసినటువంటి సెల్ టవర్ ద్వారా మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అంటే రీసెంట్గా పెట్టినటువంటి టవర్స్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ కింద, డిజిటల్ భారత్ నిధి కింద ఏర్పాటు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సిగ్నల్ని అందరూ కూడా షేర్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. టెలికాం యాక్ట్ 2023 కింద భారత ప్రభుత్వం ఈ DBNను ఏర్పాటు చేసింది. ఐసీఆర్ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటిస్తూ, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లైన బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో సంస్థలు అన్ని DBN సైట్స్లో ఒకరికొకరు తమ మౌలిక సదుపాయాలను వినియోగించుకోవచ్చు. ఇటువంటివి 27,836 సైట్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. వీటి ద్వారా 35,400 మారుమూల గ్రామాలకు 4G అనుసంధానం లభిస్తుందని పేర్కొన్నారు. అంటే ఈ DBN ప్రాజెక్టు కింద 27,836 సైట్లు ఉన్నాయి. వీటి ద్వారా దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 35,400 మారుమూల గ్రామాలకు ఈ 4G సేవలను అనుసంధానం, ఇంటర్లింక్ చేస్తున్నట్టుగా కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. ఇక మీదట మారుమూల గ్రామాలకు ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు,
సో అక్కడ జియో కానీ బిఎస్ఎన్ఎల్ కానీ లేదంటే ఎయిర్టెల్ కానీ ఈ 3 కంపెనీలకు సంబంధించినటువంటి ఏ నెట్వర్క్ టవర్ అయినా ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఆ టవర్ ద్వారా ఆ సిగ్నల్ను మిగిలిన వారందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇదొక గుడ్ న్యూస్గా చెప్పాలి. ఎందుకంటే మారుమూల ప్రాంతాలకు లేదంటే బయట ప్రాంతాలకు ట్రావెల్ చేసే వాళ్లకు ఇంకా మీదట 4G సేవలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అంతరాయం లేకుండా తమ సేవలను అందించడానికి ఈ సంస్థలు అయితే సిద్ధమే. దానికి సంబంధించి కూడా కేంద్రం చాలా క్లియర్ కట్గా కొన్ని ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఎప్పుడైనా ఇలా కాల్స్ మాట్లాడుతూ మధ్యలో ఇబ్బంది పడ్డారా? మీకు సిగ్నల్ లేకుండా వేరే కంపెనీలకు సంబంధించినటువంటి మొబైల్ నెట్వర్క్ వాడుతున్న వారికి సిగ్నల్ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? సో ఇక మీదట అలాంటి సమస్యలకు చెక్ పడుతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.